పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తేనే జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకుంటారని స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ను శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సీమతో కలిసి ఆయన ప్రారంభించారు. విద్యార్థులు అకాడమిక్స్, జాతీయ స్థాయి పోటీ పరీక్షలతో పాటు క్రీడా నైపుణ్యాలను వెలికితీసి ఎందుకు స్పోర్ట్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సీమ తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. అనంతరం క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడా ఉత్సవాలను ప్రారంభించారు. విద్యా సంస్థలు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మేము పాల్గొనడం జరిగింది. ఈరోజు హెల్దీ తెలంగాణలో మేము కూడా భాగస్వామ్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హెల్దీ తెలంగాణలో భాగస్వాములు కావాలనుకున్నారో ప్రతి విద్యార్థుల స్థాయి నుంచి కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలన్న ఆలోచనతో ఏదైతే తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ముందు పోతుందో, అదేవిధంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు దాదాపు 10 లక్షల మంది ఉండేటువంటి విద్యా సంస్థలు, అంత పెద్ద విద్యా సంస్థల్లో వాళ్ళు కూడా స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ని ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్స్ శ్రీధర్ గారికి కానీ వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని స్కూల్స్, కాలేజెస్ కూడా స్పోర్ట్స్ మీట్స్ ఏర్పాటు చేయాలి. పెద్ద ఎత్తున స్పోర్ట్స్కి టైం కేటాయించాల్సిందిగా రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ అండ్ కాలేజ్ యాజమాన్యాలను కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ ఈవెంట్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ తెలంగాణ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ అండి. సో తెలంగాణలోనే కాకుండా శ్రీ చైతన్య 20 స్టేట్స్లో ఇండియాలో ఉంది. 20 స్టేట్స్లోనూ ఆ స్టేట్ ఛాంపియన్షిప్స్ జరుగుతున్నాయి. సో 6 lakh స్టూడెంట్స్లో నుంచి మాక్సిమం స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసేలాగా చూసాం. సో 6 lakh స్టూడెంట్స్, 640 బ్రాంచెస్ అక్రాస్ 20 స్టేట్స్. వీ హ్యావ్ డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ స్టేట్ ఛాంపియన్షిప్. సో ఇవాళ తెలంగాణ స్టేట్ ఛాంపియన్షిప్లో 64,000 స్టూడెంట్స్ బ్రాంచ్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తే 80 బ్రాంచెస్ నుంచి దాంట్లో ఒక 110 స్టూడెంట్స్ per బ్రాంచ్ ని సెలెక్ట్ చేశామండి. 110 స్టూడెంట్స్ సెలెక్ట్ చేసి 8,800 స్టూడెంట్స్ జోన్ లెవెల్లో పార్టిసిపేట్ చేశారు. ఆ జోన్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ నుంచి ఒక 800 స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసి ఇవాళ స్టేట్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేస్తున్నారండి. సో దిస్ ప్రెస్టీజియస్ ఈవెంట్. మీకు తెలియదు ఏముంది, ఇంత 600,000 స్టూడెంట్స్, 6 lakh స్టూడెంట్స్ ని 640 బ్రాంచెస్ ని కోఆర్డినేట్ చేయడం అంటే అది మామూలు మాటలు కాదు. సో ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో ఈ స్కేల్లో జరుగుతుందని, స్కూల్ లెవెల్లో ఈ స్కేల్లో జరుగుతుందని చెప్పొచ్చు కాన్ఫిడెంట్ గా. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద టీమ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఐఎమ్ విషింగ్ ద స్టూడెంట్స్ గుడ్ లక్. ఇక్కడ స్టేట్ లెవెల్లో అయితే 800 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారండి. వాళ్ళకు నేషనల్ లెవెల్ కూడా పెడదాం అనుకున్నాం 20 స్టేట్స్ నుంచి. బట్ ఇయర్ టైం కన్స్ట్రెయింట్ వల్ల పెట్టడం కుదరలేదు. బట్ నెక్స్ట్ ఇయర్ గ్యారంటీడ్ గా నేషనల్ లెవెల్ శ్రీ చైతన్య డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్స్ డెఫినెట్ గా జరుగుతాయి. వెరీ గుడ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రీ చైతన్య స్కూల్. అంటే స్కూల్స్ లో స్పోర్ట్స్ కి ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు. ఇట్స్ రియల్లీ గ్రేట్. మేడం చెప్పినట్లు ఇంతమంది స్టూడెంట్స్ని పార్టిసిపేట్ చేయించుకోవడం, తర్వాత వాళ్ళ నుంచి 110 స్టూడెంట్స్ని ఈచ్ బ్రాంచ్ నుంచి సెలెక్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకురావడం, మళ్ళీ వాళ్ళకి అంటే స్పోర్ట్స్ అంటే అంత ఈజీ కాదు. ప్రతి ఒక్క స్టూడెంట్ని కాపాడుకొని వాళ్ళ ఇంజురీస్ అవ్వకుండా వాళ్ళు ఒక ఈవెంట్లో మంచిగా పార్టిసిపేట్ చేసేసి గెలుస్తారు, ఓడిపోతారు. అయినా అంటే ఒక చిన్న పిల్లల్లాగా వాళ్ళ చూసుకుని వస్తున్నారు. ఎంత మంచి పెద్ద ఈవెంట్ స్టార్ట్ అంటే శ్రీ చైతన్య వాళ్ళు చేస్తున్నారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఎట్ ప్రజెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో స్పోర్ట్స్ అని అంత చూడట్లేదు. ఫస్ట్ టైం నేను శ్రీ చైతన్య స్కూల్లో ఇంత పెద్ద ఈవెంట్, ఇంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసేసి అందులో మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసేసి
కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి ఒక తెలంగాణ స్టేట్ లెవెల్ ఈవెంట్ చేస్తున్నారు అంటే ఇట్స్ రియలీ మేడం చెప్పిన ప్రకారం ఆల్ ఓవర్ ఇండియాలో ఒక చాలా పెద్ద ఈవెంట్ అనుకుంటున్నాను నేను కూడా 100% కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు అది.